అందరికీ నమస్కారం అండి. ఈ నరకం స్వర్గం ఉంటుందని మనందరికీ తెలుసు. కొంతమంది నరకం పరలోకం, నరకం స్వర్గం ఇవి రెండు ఉంటాయని ప్రతి ఒక్క మనిషికి తెలుసు. మరి స్వర్గానికి పోయేదెవరు, నరకానికి పోయేదెవరు? అది కూడా తెలిసి ఉండాలిగా. నరకం స్వర్గం ఉన్నదని తెలిసినప్పుడు నరకానికి పోయేదెవరు, స్వర్గానికి పోయేదెవరు కూడా తెలిసి ఉండాలి. స్వర్గానికి పోయేవాళ్ళు మంచి పనులు చేస్తారు, ఎవరికి అన్యాయం చేయరు, మోసాలు చేయరు, అబద్ధాలు ఆడరు. ఎదుట ఆడ మనిషిని తల్లి, అక్క, చెల్లి, సొంత మనిషిలా, మన ఇంట్లో ఒక ఆడ మనిషిలా ప్రేమిస్తారు, మర్యాదిస్తారు, గౌరవిస్తారు. దురుసుగా మాట్లాడరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు. వీళ్ళు 10 మందికి సహాయం చేసేవాళ్ళు, 10 మందిని ఆదుకునేవాళ్ళు, పేదవాళ్ళకు సహాయం చేసేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు. వాళ్ళ మనసులో ఏ కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు, ఈర్ష్యలు, పగలు లేకుండా మంచి మనసుతో జీవించేవాళ్ళు. ఎదుట మనిషిని దూషించకుండా ఎదుటి మనిషికి గౌరవించేవాళ్ళు పరలోకం, స్వర్గం వెళ్తారు. మరి నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరండి? కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు, ఈర్ష్యలు, పగలు, ఎదుట ఆడ మనిషికి విలువియకుండా అసమానకరంగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, ఆడ మనిషి అంటే ఒక హీనంగా చూసేవాళ్ళు, 10 మందిలో వీడు రౌడీ గుండా, వీడు వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, వాళ్ళని దూసుగా ప్రవర్తిస్తాడు, వీళ్ళని దూసుగా ప్రవర్తిస్తాడు అని 10 మందికి అన్యాయం చేయడం, ఎప్పుడు చూసినా దుర్మార్గుల పని చేయడం, వీళ్ళకి నరకం అనేది అందరికీ తెలుసు. ఒక మనిషికి హాని చేసే వాళ్ళకి, ఒక మనిషిని కించపరిచే వాళ్ళకి, ఒక మనిషిని హత్య చేసే వాళ్ళకి, ఒక మనిషిని దుర్భాషలు ఆడే వాళ్ళకి, వీళ్ళకి నరకం అని అందరికీ తెలుసు. మంచి వాళ్లకు స్వర్గం, చెడ్డ వాళ్లకు నరకం మనందరికీ తెలుసు. మరి తెలియక తప్పు చేస్తే క్షమిస్తాడు దేవుడు, తెలిసి కూడా తప్పు చేస్తే క్షమిస్తాడా? స్వర్గం నరకం అని ఉంది అని తెలిసినప్పుడు, తప్పులు చేసే వాళ్ళకి నరకం అని తెలిసినప్పుడు, మరి మనుషులందరూ ఎందుకు తప్పులు చేస్తున్నారు? తప్పు కదా, తెలుసుకో.